తల్లి లేని పుట్టింటికి వెళ్ళాలనే ఆలోచన మాత్రమే సంధ్య గుండెను పూర్తిగా పిండేసింది. తమ్ముడు పదే పదే అభ్యర్థనలు చేసినా కాదనలేక చివరికి ఆమె తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు ఎక్కడానికి సిద్ధపడింది. ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో సంధ్య తన భర్త శ్రీకాంత్తో, చూడు శ్రీకాంత్, నేను వెళ్ళిన తర్వాత 2-3 రోజులకి నన్ను తీసుకురావడానికి నువ్వు ఖచ్చితంగా వచ్చాయి. అలాగే మధ్య మధ్యలో నాకు ఫోన్ చేసి ఇల్లు ఎప్పుడు తిరుగు ప్రయాణం కావాలని గుర్తుకు చేస్తూనే ఉండాలి అని చెప్పింది. ఆ మాట విన్న శ్రీకాంత్ నవ్వుతూ, అరే, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నీ పుట్టింటికి వెళ్తున్నావు కదా, అక్కడ కొన్ని రోజులు ఏ టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండు. చివరికి అది కూడా నీకు సొంతిల్లే కదా, నువ్వు పుట్టినిల్లే కదా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ సంధ్య మాత్రం కొద్దిగా అసంతృప్తిగా చూస్తూ, నీకసలు ఏమీ అర్థం కాదు, నేను ఎలా చెప్పానో సరిగ్గా అలాగే చెయ్యి అని గట్టిగా చెప్పింది. భర్త ఆమె మాటను కాదనలేక చిరునవ్వు నవ్వుతూనే సరే సరే అన్నాడు. రాత్రివేళ రైలు కదులుతున్నప్పుడు కిటికీ పక్కన కూర్చున్న పిల్లలు కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నారు. కానీ సంధ్య కళ్ళల్లో మాత్రం నిద్ర లేకుండా పోయింది. రైలు పట్టాలపై సాగుతున్న శబ్దం ఆమె గుండె చప్పుడుతో గొంతు కలుపుతున్నట్లు అనిపించింది. చీకటిని చీల్చుకుంటూ సాగుతున్న ఆ ప్రయాణంలో ఆమె గతం తాలూకు జ్ఞాపకాల లోతుల్లోకి ప్రయాణించడం ప్రారంభించింది. ప్రతి మైలురాలి దాటుతూ ఉంటే అమ్మ పిలుపులు ఆమె చెవుల్లో స్పష్టంగా ప్రతిధ్వనించడం మొదలైంది. గతంలో ఆమె పుట్టింటికి వెళ్ళాలని బయలుదేరిన ప్రతిసారి అమ్మ తన కుమారుడు వంశీని పిలిచి, వెళ్ళి మీ అక్కను స్టేషన్ నుంచి జాగ్రత్తగా తీసుకొనిరా అని చెప్పే దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. వంశీ మాత్రం ప్రతిసారి నవ్వుతూ, అమ్మా, అక్క ఏమైనా చిన్నపిల్ల, ఈ ఊరి వీధులన్నీ ఆమెకు తెలుసు, తానే వచ్చేస్తుంది కదా అని తేలిగ్గా కొట్టిపారేసేవాడు. అప్పుడు ఆ తల్లి కోపంగా కనుబొమ్మలు ముడిచి, ఆమె నీకు అక్క అవుతుందిరా, నువ్వు స్వయంగా వెళ్ళి తీసుకొస్తే ఆనందపడదా అని గద్దించేది. సంధ్య ప్రతిసారి మధ్యలో జోక్యం చేసుకొని, అమ్మా వదిలే, వంశీకి కూడా తన పనులు ఉంటాయి, నేను ఒంటరిగా రాలేనా అని ఫోన్లో సర్ది చెప్పేది. కానీ ఆ తల్లి మాత్రం ఎప్పుడూ పట్టు వీడేది కాదు. తన బిడ్డ రాక కోసం మురిసిపోయే ఆ మూర్తి ఇప్పుడు కళ్ళ ముందర లేదనే నిజం ఆమె గుండెను కోసేస్తుంది. రైలు కిటికీ గుండా బయటకి చూస్తున్న ఆమె కళ్ళ నుంచి ఒక్కసారిగా కన్నీటి బొట్లు జారి ప్రయాణపు చీకటిలో కలిసిపోయాయి. ఆ జ్ఞాపకాల భారాన్ని భరించలేక ఆమె 2 చేతులతో ముఖాన్ని దాచుకొని నిశ్శబ్దంగా ఏడ్చింది. గమ్యస్థానం సమీపిస్తున్న కొద్దీ ఆమె గుండె వేగం మరింత పెరిగింది. ప్రయాణ వేళలో రైలు పట్టాల చప్పుడు ఆమెను మరింత వేధించింది. తన బాల్యాన్ని గడిపిన ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందోనని ఆమె మనసు తల్లడిల్లిపోయింది. గతం తాలూకు తీపి గుర్తులు ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు కదలాడాయి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో తలుచుకున్న కొద్దీ ఆమె కన్నీరు ఆగలేదు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ క్షణాలు ఆమెకు యుగాల వలె గడిచాయి. తెల్లవారితే తనను పలకరించే అమ్మ ఉండదనే చేదు నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. దారంతా అదే ఆలోచనలతో ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. తెల్లవారుజామున రైలు గమ్యస్థానమైన స్టేషన్కు చేరుకున్నప్పుడు చల్లని గాలి ఆమెను తాకింది. సంధ్య నిద్రమత్తులో ఉన్న పిల్లలను లేపి కిందకు దింపడానికి సామాను సర్దుకోవడం ప్రారంభించింది. అదే సమయంలో ఎవరో వెనుక నుంచి వచ్చి ఆమె చేతిలోని అత్యంత బరువైన సూట్ కేసును సునాయాసంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆమె ఉలిక్కిపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తమ్ముడు వంశీ నిలబడి చిరునవ్వు చిందిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆమె క్షణంపాటు నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. గతంలో ఎప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చి తనను సాదరంగా ఆహ్వానించని అదే తమ్ముడు ఈరోజు ఒంటరిగా ఉదయాన్నే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షణంలో ఆమె గొంతు పెగలలేదు. కేవలం కళ్ళల్లోని ఆశ్చర్యం కన్నీళ్లుగా మారి కిందకు జారాయి. వంశీ ఆమెను చూసి పలకరిస్తూ, ఇంకేం చూస్తావక్క, ముందుగా ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం, మిగతా కబుర్లన్నీ ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడదాం అన్నాడు. దారి పొడవునా చిన్నారులు తమ మామతో ముచ్చటిస్తూ సందడి చేస్తూ ఉంటే సంధ్య మాత్రం ఆలోచనలో మునిగిపోయింది. ఆటో దిగి ఇంటి గుమ్మం వద్దకు రాగానే ఆమె అడుగులు ఒక్కసారిగా గాలిలో నిలిచిపోయాయి. గతంలో ఏనాడైతే ఆమె ఈ గడప తొక్కిందో ఆ క్షణమే ఆ తల్లి పరుగున వచ్చి తన బిడ్డను గుండెలకు హత్తుకునేది. కానీ ఈరోజు ఇంటి తలుపులు అలాగే ఉన్నాయి. ఆవరణలోని ప్రదేశం మారలేదు. కానీ ఆ ఇంటికి ప్రాణమైన తల్లి మాత్రం ఎక్కడా కనిపించలేదు. గుమ్మం లోపలికి అడుగు పెడుతూ ఉండగానే వదిన పద్మ ఆప్యాయంగా ముందుకు వచ్చి చిరునవ్వుతో, మన ఇంటికి స్వాగతం అక్క అంటూ స్వాగతం పలికింది. ఆ ఇంటి ప్రతి మూల కూడా తనను ఎంతో కాలంగా పరిచయం ఉన్న పాత జ్ఞాపకాలతో పలకరించినట్లు అనిపించింది. కానీ సంధ్య మనసు మాత్రం ఆ ఇల్లంతా ఎవరి కోసమో వెతుకుతూనే ఉంది.
ఆ శూన్యత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. చుట్టూ అందరూ ఉన్నా కూడా ఏదో లోటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి మూల నుండి తనను చూసి నవ్వుతున్నట్లు అనిపించాయి. తమ్ముడు వంశీ చూపించిన శ్రద్ధ ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. అలాగే వదిన పలకరింపులో ఉన్న ఆప్యాయత ఆమె హృదయాన్ని తాకింది. కాని ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి గుండె ఏదో తెలియని బాధతో బరువెక్కింది. ఎన్నోసార్లు తాను వచ్చి దిగిన అదే గడప ఈసారి భయపెట్టినట్లు అనిపించింది. అమ్మలేని లోటు ఆ ఇంటి గోడలలో స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రయాణపు అలసట కంటే మానసిక వేదనే ఆమెను ఎక్కువగా కృంగదీసింది. పిల్లల సందడి మధ్య ఆమె మౌనంగా తనలో తాను కుమిలిపోయింది. ఇంటి లోపలికి వెళ్ళిన వెంటనే సంధ్య ఎవరికీ చెప్పకుండా మెల్లగా నేరుగా అమ్మ ఉండే గది వైపుకు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ గది తలుపులు తెరిచి చూడగానే గోడపై వేలాడదీసిన అమ్మ పెద్ద ఫోటో ఆమె కంట్లో పడింది. ఆ చిత్రపటంలో ఉన్న తల్లి కళ్ళు తనను చూసే నవ్వుతున్నట్లే ఆమెకు భ్రమ కలిగింది. ఆ క్షణంలో ఆమె కట్టలు తెంచుకున్న భావోద్వేగాలను ఆపుకోలేక ఆ గది గుమ్మం వద్దే మోకాలపై కుప్పకూలిపోయింది. పద్మ పరుగున వచ్చి ఆమె భుజంపై ప్రేమగా చేయి వేసి, అక్క, మనందరం నీ చుట్టూనే ఉన్నాం కదా, ఏడ్వకు అని ఓదార్చింది. సంధ్య కన్నీళ్లను తుడుచుకుంటూ తల ఊపింది. కానీ ఈ ప్రపంచంలో అమ్మ స్థానాన్ని ఎవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరని ఆమె అంతరాత్మ నిరంతరం హెచ్చరిస్తూనే ఉంది. ఆ తర్వాత గడిచిన 15 రోజులు ఎంతో వేగంగా, అదే సమయంలో ఎంతో భారంగా గడిచిపోయాయి. వదిన పద్మ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది. అన్నయ్య కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏ విషయంలోనూ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో సంధ్య ఉద్వేగంతో, వదిన, మీరు చేసే ఈ కూర రుచి అచ్చమ్మ అమ్మ చేసినట్లే ఉంటుందని చెప్పింది. ఆ మాట విన్న పద్మ చిరునవ్వు నవ్వుతూ, నేను ఇవన్నీ మీ అమ్మగారి వంటగదిలోనే నేర్చుకున్నాను అక్క అని బదిలిచ్చింది. ఆ చిన్న సమాధానం సంధ్య గుండెను పిండేసింది. గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఆమె ఒక్క క్షణం మౌనమైపోయింది. మాతృమూర్తి లేని ఆ ఇంట్లో ఆమె ప్రేమ రూపాలు మాత్రం ఇంకా అలాగే మిగిలి ఉన్నాయని ఆమె గ్రహించింది. అన్నాదమ్ములు, వదిన అందరూ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నా ఆ గుమ్మానికి వెలుతురునిచ్చే దీపం మాత్రం ఆరిపోయిందని ఆమె మది తలుచుకుంది. ఆ ఇంటి ప్రతి గదిలోనూ అమ్మ నడియాడిన అడుగుల చప్పుడు వినిపిస్తున్నట్లు ఆమెకు అనుభూతి కలిగింది. ఎవరికీ కనిపించకుండా తన ఒంటరితనాన్ని తలుచుకుని ఆమె ఎన్నోసార్లు రాత్రి వేళలో దిండు తడిసేలా ఏడ్చింది. అమ్మ గదిలోకి వెళ్ళిన ప్రతిసారి ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఆగలేదు. ఆ ఫోటో వైపు చూడడానికి కూడా ఆమె ఎంతో ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంట్లో అందరితోనూ నవ్వుతూ గడిపిన లోపల మాత్రం ఆమె మనసు రోజూ కృషించిపోతూనే ఉంది. వదిన పడుతున్న కష్టాన్ని చూసి తన బాధను పైకి కనబడకుండా జాగ్రత్త పడింది. అమ్మలేని ఆ ఇల్లు ఆమెకు పరాయిదానిలా అనిపించే క్షణాలు కూడా వచ్చాయి. ఆ జ్ఞాపకాల ఉక్కిరిబిక్కిరి నుంచి బయటపడలేక ఆమె ఉక్కిరిబిక్కిరి అయింది. 15 రోజుల కాలం క్షణాలలా గడిచిపోయిన ఆ బాధ మాత్రం అలాగే నిలిచిపోయింది. తిరిగి వెళ్ళడానికి కేవలం ఒక్క రాత్రి మాత్రమే మిగిలి ఉన్న సమయంలో వదిన పద్మ చేతిలో ఒక పాత చెక్క తాళం చెవితో గదిలోకి ప్రవేశించింది. ఆమె సంధ్య దగ్గరికి వచ్చి, అక్క, ఇది మన అమ్మగారి ప్రత్యేకమైన పాత దానికి సంబంధించిన పెట్టె. దీన్ని కేవలం నువ్వు మాత్రమే తెరవాలని ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేది అని చెప్పింది. ఆ తాళం చెవిని అందుకున్న సంధ్య చేతులు విపరీతంగా వణికిపోయాయి. గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె ఎంతో భయంగా, అదే సమయంలో ఎంతో పవిత్ర భావంతో ఆ పెట్టె మూతను మెల్లగా పైకెత్తింది. దాని లోపల ఎలాంటి బంగారమో వెండి నగలో లేవు. కాని ఆ పెట్టె నిండా ఒక అమూల్యమైన జ్ఞాపకాల నిధే దాగి ఉంది. అందులో నాన్నగారు ఎప్పుడూ ధరించే పాత ఖాదీ కుర్తా, తమ్ముడు చిన్నతనంలో వేసుకున్న ముద్దుల బట్టలు స్పష్టంగా కనిపించాయి. వాటితో పాటు సంధ్య చిన్ననాటి అందమైన బొమ్మ, ఎన్నో పాత ఫోటోలు, అమ్మ స్వయంగా రాసిన కొన్ని ఉత్తరాలు అన్నీ భద్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ తల్లి తన పిల్లలపై కురిపించిన అమితమైన ప్రేమకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. సంధ్య ఆ వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా తన గుండెకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తల్లి కేవలం ఇళ్లలోని వస్తువులను మాత్రమే కాదు, తన ముద్దుల బిడ్డల బాల్యం మొత్తాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుందని ఆమెకు అర్థమైంది. ఆ రాత్రంతా ఆ పెట్టెను ముద్దు పెడుతూనే ఆమె గడిపింది. కళ్ళల్లోని నీళ్లు ఇంకిపోతున్న మనసులోని వేదన మాత్రం తగ్గలేదు. మరుసటి రోజు ఉదయం ప్రయాణానికి సమయం ఆసన్నమైంది. వదిన అందరికీ సరిపడా రుచికరమైన వంటకం సిద్ధం చేసింది. వంశీ కారులో సామాను సర్దుతూ ఉంటే సంధ్య తుది వీడ్కోలు పలకడానికి సిద్ధపడింది. స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి చేరుకున్న తర్వాత తమ్ముడు వంశీ తన అక్కను గట్టిగా కౌగిలించుకొని, అక్క, ఎప్పుడూ ఇలాగే తరచూ వస్తూ ఉండు, ఈ ఇల్లు ఎప్పుడూ నీదే అని ఉద్వేగంగా చెప్పాడు. ఆ మాటలకు సంధ్య కళ్ళు మళ్లీ నీటితో నిండిపోయాయి. తమ్ముడికి వీడ్కోలు చెప్పి ఆమె తిరిగి రైలు ఎక్కింది. ఆ పెట్టెను తెరవగానే బయటకి వచ్చిన ఆ గాలి కూడా అమ్మ స్పర్శను గుర్తుకు చేసింది. ప్రతి వస్తువు వెనుక ఆ తల్లి పడ్డ శ్రమ స్పష్టంగా కనిపించింది. తన కోసం అమ్మ దాచిన ఆ చిన్న చిన్న నిధులు ఆమెకు లోకాన్ని మురిపించాయి. ఆ రాత్రి కన్నీళ్లతోనే తెల్లవారిపోయింది. నిద్రలేని ఆ గంటలు ఆమెకు జీవిత పాఠాలు నేర్పాయి. ఆ పెట్టె మూత మూసివేస్తున్నప్పుడు ఆమె గుండె ముక్కలైనట్లయింది. తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైన కొద్దీ ఆమెలో అలజడి మరింత ఎక్కువైంది.
వంశీ చెప్పిన మాటలు ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ ప్రయాణం ఆమె మనసును పూర్తిగా మార్చివేసింది. రైలు కదలిక ప్రారంభం కాగానే సంధ్య కిటికీ అద్దాల గుండా బయటకి చూస్తూ తన చేతితో తమ్ముడికి వీడ్కోలు సంకేతం పంపింది. ఆమె మనసులో ఆలోచనల సుడిగాలి తీవ్రమయ్యింది. అమ్మ లేకుండా పుట్టింటికి వెళ్ళడం అంటే ఏమిటో ఈ ప్రయాణం ద్వారా ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఇంటికి చేరుకున్న వెంటనే భర్త శ్రీకాంత్ ఆమె ముఖం చూసి ప్రేమగా నవ్వుతూ, చెప్పు సంధ్య, అమ్మలేని పుట్టిల్లు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. ఆ ప్రశ్నకు సంధ్య వెంటనే బదులివ్వలేకపోయింది. కొద్దిసేపు అలాగే మౌనంగా ఉండిపోయిన తర్వాత ఆమె కళ్ళ నుంచి కన్నీరు ధారగా కారడం మొదలైంది. ఆమె గొంతులో నుంచి మాటలు వణికిపోతూ బయటికి వచ్చాయి. మా వారందరూ వదిన ఎంతో ప్రేమను పంచారు. ఏ విషయంలోనూ నాకు ఎలాంటి లోటు రానివ్వలేదు. కానీ నిజం చెప్పాలంటే అమ్మలేని పుట్టిల్లు అసలు పుట్టిల్లే కాదేమో. ఆ అనుభూతే వేరుగా ఉంటుందని ఆమె నిట్టూర్చింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో కూతురికి వయసు ఎంత పెరిగినా సరే ఎప్పుడూ ఒక పసిపాపలాగా చూసే ఏకైక బంధం అమ్మ మాత్రమే. మన ముందు ఎంత పెద్దవారమై నిలబడినా ఆ తల్లి దృష్టిలో మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే అనే సత్యాన్ని ఆమె కన్నీళ్లతో వివరించింది. అమ్మ లేకపోతే ఆ ఇంట్లో గోడలు ఉంటాయి, బంధువులు ఉంటారు. కానీ ఆ పుట్టింటికి ప్రత్యేకమైన పరిమళం, ఆ ఉత్సాహం ఎక్కడో శాశ్వతంగా కరిగిపోతాయి. శ్రీకాంత్ ఎలాంటి మాట అనకుండా మౌనంగా ఆమె బాధను అర్థం చేసుకుంటూ తల ఊపుతూ నిలబడ్డాడు. సంధ్య నెమ్మదిగా ఆకాశం వైపు తల ఎత్తి చూసి కన్నీటి మధ్యలోనే ఒక చిన్న చిరునవ్వును తన పెదవులపైకి తెచ్చుకుంది. ఆమె మనసులో మెల్లిగా అనుకుంది, అమ్మ నువ్వు ఎక్కడో దూరం నుంచి నన్ను చూస్తూనే ఉంటావులే. నీ ప్రేమ ఎప్పుడూ సంతోషంగా ఉంటుందిలే అని తృప్తిపడింది. ఆ క్షణంలో ఆమె గుండెలోని బరువు కాస్త దిగిపోయినట్లు అనిపించింది. కానీ ఆ లోటు మాత్రం జీవితాంతం అలానే మిగిలిపోతుందని ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఇంటికి తిరిగి వచ్చాక ఆ జ్ఞాపకాలన్నీ ఆమెను మరింత బాధిస్తూనే ఉన్నాయి. భర్త ఇచ్చిన ధైర్యం ఆమెకు కొంత ఊరటనిచ్చింది. జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా అమ్మ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. ఆ ప్రయాణం ఆమెకు ఒక మరవలేని అనుభూతిని మిగిల్చింది. అమ్మలేని లోటును ఏదీ పూడ్చలేదనే సత్యాన్ని ఆమె సంపూర్ణంగా అంగీకరించింది. చివరికి ఆ కన్నీళ్లతోనే ఆమె తన రోజువారీ జీవితంలోకి అడుగుపెట్టింది.